దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి సభ అధ్యక్షులు పీతి కుమారయ్య గారికి, వేదిక వెళ్ళినటువంటి తోటి దైవజనులకి, అలాగే మరి జానన్న కుటుంబస్తులకి, అలాగే పడినటువంటి సేవకులకు, బంధువులందరికీ కూడా ప్రభు నామమున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి జానన్న గారి కుటుంబంతో మాకు గత సుమారు 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. మరి సేవకుల కుటుంబం ఈ కుటుంబం. దేవుని సన్నిధిలో మరి ఇస్రాయేల్ గారు గత సుమారు 60 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి పరిచయం చేసినటువంటి దైవజనులు ఇక్కడ, అలాగే రామకృష్ణపూర్లో సంఘాలను స్థాపించి మరి వారి యొక్క రెండో కుమార్ జానన్న గారి యొక్క తమ్ముడు మరి మొన్నటి దినమున వారు ప్రభు యొక్క పిలుపును అందుకొని వారు దేవుని సన్నిధిలో వారు ఎత్తబడ్డారు. మరి విడవబడినటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదరణ మరి దేవుడు అనుగ్రహించాలని ప్రభు పేరట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాట చదువుకొని మరి కొన్ని మాటలను నేను ప్రసంగం చేయను. జస్ట్ ఒక మాట గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి మనందరికీ తెలుసు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. 66:13 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. కనుక ఈ లోకములో అందరం కూడా ఒకరోజు ఏమన్నా వెళ్ళిన మార్గములో, మన తండ్రి గారు వెళ్ళిన మార్గములో ఏమన్నా వెళ్ళారు. అలాగే సజీవులంగా ఉన్నటువంటి మనం కూడా ఒకరోజు అందరం కూడా మన బంధువులను, మన యొక్క కుటుంబస్తులను, కన్నవారిని, తోబుట్టు వారిని, సంఘాన్ని, అలాగే బంధుమిత్రులను, సేవకులను అందరినీ కూడా విడిచి ఒకరోజు తప్పకుండా అందరం కూడా వెళ్ళవలసిన వారిమే. మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భౌతిక దేహాన్ని మనం విడవలసిందే. అది తప్పదు. మరణం అనేది అందరికీ తప్పకుండా వస్తుంది. అది దేవుడు పెట్టినటువంటి క్రమం. కనుక ఈ లోకంలో దుఃఖం అనేది, వేదన అనేది, బాధ అనేది ముఖ్యముగా మరి లేఖ గారికి, పిల్లలకి ఎక్కువగా. ఎందుకంటే తన యొక్క భర్త మరి ఈ భూలోక యాత్ర ముగించుకొని వారు వెళ్ళడం, వారి యొక్క పిల్లలు మరి తండ్రి లేనిటువంటి వారిగా మరి ఉండడం, మరి ఎవరికైనా భౌతికంగా వేదన, బాధ అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. కానీ ఇక్కడ దేవుని లేఖనం ఏమో సెలవిస్తుందంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు, తల్లి లేక తండ్రి ఎలాగో మనల్ని ఆదరించి ఓదార్చి సంరక్షిస్తారో, మరి ఈ లోకములో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వరకు ఉన్నంత వరకు వారు సంరక్షణలో మనం ఉంటాం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా. వారి తర్వాత మనల్ని సంరక్షించేది, మనల్ని ఆదరించి కాచి కాపాడేది ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు తప్ప మనల్ని ఎవరు. బంధువులు మనందరూ ఈరోజు జ్ఞాపకార్థ కూడికకు వచ్చాం. ఇంకొక 1-2 గంటల తర్వాత ఈ కుటుంబము అనేది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మన గృహాలకు, మన పనులకు, ఉద్యోగాలకు వెళ్ళిపోతాం. కానీ వారితో ఎప్పుడు ఉండేది ఎవరు అంటే దేవుడు అనే విషయాన్ని ఈ యొక్క సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆదరించేటువంటి వాడు కనుక మరి దేవుని సన్నిధిలో మరి యెరూషలేములోనే ఆదరణ, మరి దేవుని సన్నిధిలోనే మనకు ఆదరణ అనే విషయాన్ని ప్రభు సన్నిధిలో నేను గుర్తు చేస్తున్నాను. కనుక కుటుంబానికి మరి దేవుడి లేఖ గారికి, పిల్లలకి, వారికి మరి ఆదరణ, అలాగే వారిని సంరక్షించి వారిని అన్ని విషయాల్లో భద్రంగా కాపాడి అనుదినం వారిని వారి ప్రతి విషయంలో మరి సంరక్షించి పోషించే విషయంలో అంతా కూడా తన సృష్టికర్త అయినటువంటి మరి దేవుడు, మరి బైబిల్ సెలవిస్తున్నారు, అందరూ తెలుసు, నీ సృష్టికర్తే నీకు భర్త అయి ఉన్నాడనే మాటను కూడా మన బైబిల్లో చూడవచ్చు. కనుక మరి దేవుడు మరి అక్కకు, పిల్లలకి అనుదినము మరి ఆదరణను, కృపను మరి అనుగ్రహించి వారిని నిత్యము ఆదరించాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మరి వారి కుటుంబం గురించి చెప్పాలంటే చాలా సమయం తక్కువ ఉంది కనుక మరి ఇమాన్ గారు నమ్మకంగా పని చేసేవాడు. జానన్న ఏ పని చెప్పినా కూడా ఎదురు మాట అనేటువంటిది అన్న ఎప్పుడు కూడా పలికేవాడు కాదు. ఎవరైనా చిన్నవారినైనా పెద్దవారినైనా అన్న అని సంబోధిస్తూ ప్రేమగా, అంటే ఎప్పుడు ఆయన ముఖములో
నేను కోపం చూడలేదు. ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడేవాడు కాదు. ఎవరినైనా అన్న అని పిలిచి, చిన్నవాళ్ళైనా అన్న అని పిలిచేవాడు. ఎక్కువగా అంటే మా ఇంటికి అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తే అన్న వాళ్ళు పంపిస్తే వచ్చేది మునిగాకు ఉండే, మా దగ్గర మునిగి చెట్టు ఉండే. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు మా అత్తమ్మ కూడా అడ్రస్ అంటే ఎవరు చనిపోయారని చెప్పాలంటే మునిగాకు వచ్చే అన్నేనా అని అంటుంది. అంటే ఆ విధంగా ఇంటికి వచ్చేవాడు. ఎవరి ఇంట్లో ఉన్నా కూడా చక్కగా మాట్లాడి వస్తే కూర్చొని పలకరించి వచ్చేవాడు. మరి అన్న ఎంతో మంచి గుణం కలిగిన వాడు. మరి ఎవరి తెలుగు కూడా పోయేటువంటి వ్యక్తి కాదు. మరి వారు అన్న చెప్పినట్టు, అన్నగా జానన్న చెప్పినటువంటి మాట కానీ, సంపూర్ణ చెప్పిన మాట కానీ, మర్దిగా వారి మాటను ఎన్నడూ కూడా తీసేయకుండా చక్కగా వారు జీవించారు. వారి యొక్క ఆయుష్ కాలం అంతా దేవుడు ఈ భూమి మీద జీవింపజేసే దేవుడు తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. కనుక అందరం కూడా వెళ్తాం. దేవుడు ఉన్నాడనే విషయాన్ని, మరి ఆయనే మిమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షించి పోషించేవాడనే విషయాన్ని ప్రభు సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మరి ఆ కుటుంబానికి మరి దేవుడు ఆదరణ కలుగచేయాలని మరి ప్రభు పేరట మరి నా యొక్క తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సమయించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకము గల మా రాజ్యానికి వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ నామములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యొక్క కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో దేవా ఈ కుటుంబాన్ని నీ కృపాసనం యొద్దకు తీసుకొస్తున్నాం. దేవాగత ఆయన 3 రోజుల క్రితము మీ పిలుపు పొందుకొని ఇమ్మానుయేల్ గారు ప్రభా మీ యొక్క సన్నిధిలో చేర్చబడ్డ, ఏ దేశం నుండి అయితే తాను ఈ భూమి మీదకి మీరు చేత పంపబడ్డారో అదే విధముగా నా తండ్రి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మీ దేశంలోనికి మీరు తీసుకున్నందుకు వందనాలు. విడవబడి నీ కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లేఖ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయనా నీ బిడ్డను ప్రభా ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి. అయినా మీ సన్నిధి చేత మీద నింపండి ప్రభా. నీ సృష్టికర్తే నీకు భర్త అయినడు నీ వాక్యము సెలవిస్తుంది. అయా మీ తోడు నీడ అక్కగారికి మీరు దయచేయండి. అయినా నీకు వందనాలు. ఇమ్మన్న లేని లోటు మీరు తప్ప ఎవరు తీర్చలేరు. మీ సన్నిధిని దయచేయండి అయా, నీ కృపలో భద్రపరచండి. అలాగే ప్రభానికి స్తోత్రం, మీ కాపుదల కుటుంబానికి దయచేయండి. మరి పిల్లల విషయం ప్రార్థిస్తున్నాం. మరి పాపను బట్టి బాబుని బట్టి నీకు వందనాలు అయా. ఒకనే నాయన తల్లి ఆదరించినట్టుగా నేను మేము ఆదరించుదనన్నావు అయా. వీరికి తండ్రిగా మీరే ఉండి ఈ బిడ్డలను మీరు ఆదరించండి అయా. యెరూషలేములోనే మీరు ఆదరించబడదనన్నా అయా. నీకు స్తోత్రం. ఈ సన్నిధిలో సంఘములో నాయన నీ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి అయా. మీ కృపలో భద్రపరచండి అయా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క సృష్టికర్తని బాల్య దినములు ఎందే ఆయనను జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డలు ప్రభా యొక్క బాల్య దినములు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారంగా నీ కృపలో నాయనా నీకు వందనాలు నడుచుకోవడానికి కావలసిన కృపను, నీ సన్నిధిని, మీ జ్ఞానమును, మీ దయను బిడ్డలకు దయచేయండి. నీ దయందును మనుషుల దయందును ఈ బిడ్డలు వర్తిల్లుటకు అయా మీ కృప దయచేయండి. మీ కాపుదల అయా. మరి తండ్రి లేనటువంటి బాధ ఈ లోకములో ఎవరు కూడా భౌతికంగా తీర్చలేరు. నీ బిడ్డలను మీరే ధైర్యపరిచి ఓదార్చమని, మీ కృపలో భద్రపరచమని, ఈ కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల దయచేసి నైనా నీకు వందనాలు. మీరు బ్రతుకు కాలం అంతా కూడా మీ సన్నిధిని, మీ కృపను, మీ కాపుదలను దయచేసి అన్ని విషయాలలో వీరిని బలపరిచి ఓదార్చి ఆదరించి ఈ పరిశుద్ధాత్మ సన్నిధిని ఇప్పుడు దయచేసి మైండ్ పొందమని స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సంబంధమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము లేయక్కకు తన పిల్లలకు చేరి ఉన్న మనందరికీ తన గొప్ప ఆదరణతో బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు
యాత్రకు ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.